సమూహ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో లౌకిక విలువలు అలాగే సాహిత్యం అనే అంశంపైన జరుగుతున్న సభలోకి అక్రమంగా ప్రవేశించి కొందరు దాడికి పాల్పడ్డారు. వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సెక్యులర్ రైటర్స్ ఫోరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక రాజకీయాల్లోకి మతాన్ని చూపించడం అనే అంశంపైన ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాహిత్య రచయితలు కృషి చేస్తున్నారని ఏకే ప్రభాకర్ అన్నారు. పతనమవుతున్న రాజ్యాంగంలోని లౌకిక విలువలను కాపాడుకోవాలనే ఉన్న కవులు రచయితలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇక ఇందులో భాగంగానే కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. సమావేశం కొనసాగుతుండగానే కొందరు యువకులు అక్రమంగా ప్రవేశించి ప్రగతిశీల అభ్యుదయ రచయితలను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఇక సమావేశం అనంతరం నిర్వాహకులు పసునూరి రవీందర్ అలాగే నరేష్ కుమార్ సూఫీ భూపతి వెంకటేశ్వర్లపైన విచక్షణారహితంగా దాడి చేయడమే అలాగే కాకామెర్సి మార్గరెట్ అనే మహిళా రచయితను కూడా అసభ్య పదజాలంతో దూషించారని మండిపడ్డారు. ఈ విశ్వవిద్యాలయంలో సమూహ ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినాం. ఆ సదస్సు సాయంత్రం 4:30 వరకు సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ, ఏబీవీపీ మనువాద గుండాలు ఆ హాల్లోకి ప్రవేశించి అక్కడ వాళ్ళు చాలా ఆ సభని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ దాడిలో భాగంగా అక్కడ మేము లౌకిక విలువలు, సాహిత్యము అనేటటువంటి అంశాల మీద రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ యొక్క సదస్సు జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి 300 మంది కవులు రచయితలు ఆ సమావేశానికి వచ్చిండ్రు. ఆ సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తూ ఆ యొక్క ఏబీవీపీ గుండాలు దాడులకి తెగబడడం, ఫ్లెక్సీలు చించేయడము ఇట్లాంటి పనులన్నీ కూడా చేసిర్రు. దాంతో మేము దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినాము. మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే యూనివర్సిటీ అధికారులకు కంప్లైంట్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, అంతే తప్ప ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చెప్పినాము. అయినా సరే వాళ్ళు మాత్రం మమ్మల్ని బయట కాపు కాసి మీటింగ్ అయిపోయి బయటకు వస్తూ ఉంటే మా మీద దాడి చేసి కొట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగా కొట్టిండ్లు. మతోన్మాదుల చర్యలకు భయపడేదే లేదని ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు పాటుపడుతున్న రచయితలపైన దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా పేరొందిన భారత రాజ్యాంగ విశిష్టతను తెలియజేయాలని అన్నారు.